హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎలా ఉందో అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ పాకిస్తాన్ న్యావీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 18 నెలలు వాళ్ళని టార్చర్ చేసినటువంటి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వారిని తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక యజ్ఞమే చేశాడు. ఎప్పుడైతే పాదయాత్రలో 2018లో మత్స్యకారు మహిళలంతా వచ్చి మా భర్తలు మా పిల్లలు ఇలా పాకిస్తాన్లో చిక్కుబడిపోయారయ్యా, ఇలా వేటకు వెళ్తే తెలియక పాకిస్తాన్ సముద్రంలోకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, వాళ్ళు లెటర్లు రాసి చెప్తున్నారు, ఎలాగైనా వాళ్ళని కాపాడనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. ఇవాళ ఇదే నియోజకవర్గంలో నా దగ్గరికి వచ్చారు మత్స్యకారుల సోదరులు. ఈ మధ్యకాలంలోనే మత్స్యకారు సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నిజంగా పనులు దొరక్క వలసపోతా ఉన్న పరిస్థితులు, 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతాల కోసం ఏకంగా గుజరాత్ దాకా పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఎలా బతకాలన్నా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. గుజరాత్ దాకా వెళ్ళి అక్కడ బోట్లలో పనిచేస్తూ ఉంటే ఆ ఇచ్చే 10,000 కోసం 8,000 కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎంతో ఒక టీం పెట్టి ఆ టీం మొత్తాన్ని కోఆర్డినేట్ చేసేసుకుంటూ వారిని ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించుకోవాలి, ఎంతెంత మంది వెళ్ళాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటని కంప్లీట్ గా దాన్ని చూసుకుంటూ ఒక టీంను పెట్టి పాకిస్తాన్ లో చిక్కుబడిపోయినటువంటి 22 మంది మత్స్యకారులు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు తండేల్ మూవీ. దానిపైన మంత్రి మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. మీరు ఎవరిని అడుగుతున్నారు? అధికారంలో ఎవరున్నారు? జగన్ గారి కెపాసిటీ ఏంటో చెప్పనా? 2018లో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో 22 మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేశారని, అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి ఒక టీముని పెట్టి పాకిస్తాన్ నుంచి 22 మంది మత్స్యకారులని సురక్షితంగా భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చి శ్రీకాకుళంలో వాళ్ళ ఇంటికి అప్పచెప్పి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. అదే ఇవాళ తండేల్ అని ఒక సినిమా తీశారంట. అది రియల్ స్టోరీ. అది జగన్ కెపాసిటీ. పాకిస్తాన్లో వాళ్ళని గౌరవప్రదంగా తీసుకొచ్చింది జగన్ అయితే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ట్రంప్ గారు మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అది అడగండి. అది అడగట్లే మీరు. ఆ అధికారంలో అపోజిషన్ కాదు స్వామి, ఆ అధికారంలో లేని వాళ్ళు అడుగుతారండి. అధికారంలో ఉన్నవాడిని వదిలేసి అధికారంలో ఉన్నవాడిని అడగాలా, లేనివాడిని అడుగుతారా? అడగండి మరి. అది అడగకుండా ఏదో జగన్ గారు ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు అనుకుని వినండి స్వామి. నేను చెప్పానా పాకిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చాడు జగన్ గారు? మగోళ్ళ తీసుకొచ్చాడా? పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చారా? అది ఒక సినిమా కథ కన్నా అద్భుతమైన ట్విస్టులు ఉన్న కథనే కదా ఇవాళ సినిమా తీశారు. ట్రంప్ గారు మీరే చెప్తున్నారా బేడీలేసి పంపినట్టు పంపుతున్నారని? మరి దేశంలో కూటమిలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడుకుని ఇది అన్యాయం అయ్యా, మా ఆత్మగౌరవం అయ్యా అని మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే మీరు అడగాలి కదా. మీరు ఎవరిని అడిగారు? జగన్ గారిని అడుగుతారా? మన స్థాయి కానివి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. రైట్? విన్నారు కదా, పాకిస్తాన్ లో చిక్కుబడిపోయినటువంటి మత్స్యకారులను ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు, అలాగే ఇప్పుడు అమెరికాలో తెలుగు మాట్లాడే విద్యార్థుల్ని అరెస్టులు చేసి దొంగల్లా బేడీలు వేసి వెనక్కి చేతులు మడిచేసి క్రూరంగా రోడ్ల మీద కుక్కలను పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారే. మరి వాళ్ళతో ప్రధానమంత్రి మోడీ గారు,
రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొచ్చు కదా, మాట్లాడి వాళ్ళని గౌరవప్రదంగా తీసుకురావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఫైట్ చేశాడో అలాగే ఫైట్ చేసి అలా ప్రాసెస్లో మా వాళ్ళని మేము తెచ్చుకుంటాం, వీళ్ళన్నా ఇల్లీగల్గా వాటర్లోకి వెళ్ళి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, వారినే జగన్మోహన్ రెడ్డి చాలా అవలీలగా తీసుకొని వచ్చినప్పుడు పెద్ద సిస్టాన్ని నెట్వర్క్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి చిటికలేసినట్టుగా పనిచేసినప్పుడు పాకిస్తాన్ నుంచి, శత్రు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు మన మిత్ర దేశం అమెరికా, మరి మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడొచ్చు. లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు ట్రంప్కి మధ్య అన్యోన్య దాంపత్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారో వాళ్ళందరినీ ఇలా దొంగల్లా, దోషుల్లా, కుక్కల్లా కాకుండా గౌరవప్రదంగా అయితే ఏంటి ఉన్నారా, జాబులు లేకున్నారా, మేము తెచ్చుకుంటాం అని ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి. వాళ్ళు జైల్లో లేరు, వాళ్ళకి పెద్ద ప్రాసెస్ లేదు, వాళ్ళని తీసుకురావడం ఈజీ. మరి ఎందుకు చేయట్లా? దీన్నే అంటారు చేతకానితనం అని. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, చెప్పడం చాలా ఈజీ. ఏ విషయమైనా నాకు అంతుంది, నాకింతుంది, నాకింతుంది. స్కూల్లో పిల్లలు చెప్తా ఉంటారు, మా నాన్న కోరుకున్నాడు రా, మాకు అంతుందిరా, మాకింతుందిరా. అట్లుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలన్నీ. సంవత్సరాలు సీనియర్గా ముఖ్యమంత్రిగా 4th టర్మ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకురావడానికి ఏంటి ప్రాబ్లం? గౌరవప్రదంగా తీసుకురావడానికి ఏంటి ప్రాబ్లం? దొంగల్లా బేడీలేసి పంపిస్తే ఇక్కడ మీడియా అంతా మైకులు పట్టుకొని ఏంటంటే ఎదురు వెళ్ళి అడుగుతున్నారు. సిగ్గుందారా మీకు? వాళ్ళు అక్కడ బతకాలని వెళ్ళారు, దొంగల్ని చేసి పంపిస్తున్నారు. మీరు వాళ్ళు దొంగలని ప్రపంచానికి తెలిసేలా మీడియాలో కవర్ చేస్తూ ఉంటారా? గెర్రి పప్పల్లారా, సిగ్గుసారాలు ఉండాలరా మీ బ్రతుకులకి. ప్రతి మనిషి బ్రతుకు తెరువు కోసం ఎక్కడికొక్కడికి వెళ్తూ ఉంటారు, దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అమెరికా వెళ్ళాలంటే ఒక్కొక్కరు 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెట్టుకొని వెళ్తారు. తిరిగి రాలేక, తల్లిదండ్రులకు భారం కాలేక అక్కడే ఏదో చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. సంపాదించుకునే అవకాశం లేదు. ఎందుకంటే చివరికి పెట్రోల్ బంకుల్లో, హోటల్స్లో, సూపర్ మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని ఏరి కుక్కల్లా వెంటాడి అరెస్టులు చేస్తుంటే దానిపైన మాట్లాడే ఒక్క నాయకుడు లేడా? పాపం తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పిల్లల్ని అమెరికా పంపించుంటారు. వారు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదని ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుని వాళ్ళ పట్టుకుడు వాళ్ళు పోషించుకుంటూ ఉండి ఉంటారు. నా పిల్లాడు అమెరికా వెళ్ళాడని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. మా తల్లిదండ్రులకు ఎటువంటి బాధ రాకుండా కాపాడుకోవాలి అని వాళ్ళు ఏదో కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో ప్లేట్ తీసి ఇటు తీసి అటు పెట్టలేరు. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అమ్మా నాన్న అన్ని కాళ్ళ దగ్గర తీసుకొచ్చే పిల్లలు అమెరికా వెళ్ళి ఏదో సాధించాలని ఒక సంకల్పంతో ఏమీ రాక ఒకవైపు చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళు పోషించుకుంటూ కుటుంబానికి భారం కాకుండా బ్రతుకుతూ ఉంటే వాళ్ళని జంతువులను వేటాడినట్టు వేటాడి గొలుసు సంఖ్యలతో బంధించి దోషుల్లా చేసి ఇండియాకి పంపిస్తుంటే వాళ్ళు దోషులా? వాళ్ళు లక్షల ఫీజులు కట్టినప్పుడు కాలేజీలు తీసుకోలేదా? మన ఇండియన్ మనీ లక్షల కోట్లలో అమెరికా వెళ్ళలేదా? అటువంటిప్పుడు మీకు అడిగే హక్కు లేదా? మీరు పోరాడే సత్తా లేదా? మీకు చేతకాని వాళ్ళ రాజకీయ నాయకులు ఎందుకు బ్రతుకులేవి? మన గౌరవపదమైనటువంటి పిల్లలు, విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతుంటే ఒక్క రాజకీయ పార్టీ అయినా బయటకు వచ్చి స్టేట్మెంట్ చేయగలిగే శక్తి, దమ్ము, ధైర్యం, సత్తా లేని ఇటువంటి రాజకీయ నాయకులను మనం ఎన్నుకుంది. ఈ పనికిమాలిన వ్యవస్థలోనే మనం బ్రతుకుతుంది. గుండెలు మండిన ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇప్పుడు పిల్లలు బాధపడుతున్నారు. రాజకీయ నాయకులకు మాత్రం అసలు పట్టదు ఇది. రుకువాదియా పాప, బొక్క రుకువాదియా పాప, బొక్క రుకువాదియా పాప. మిత్రదేశం నుంచి, అమెరికా నుంచి విద్యార్థులు, ఇండియా విద్యార్థులను గౌరవప్రదంగా తీసుకురావట్లేదు. ఈయనంట వార్ ఆపేసి బొక్క రష్యా నుంచి పిలిపించాడు. మాటలు చెప్పటం కాదు, చెయ్యాల. అర్థమైందా? రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకోవడం కాదు, చేతకాని వాళ్ళందరికీ చెప్తున్నా. ఇండియన్స్ కి గౌరవం పోయింది అక్కడ. అటువంటిప్పుడు బొక్క అమెరికా అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏకలా చూడాలి మనం. సిగ్గు లేదు మనకి కదా, సిగ్గు లేదు మనకి. పదవులుంది సంపాదించుకోవడానికి, పోరాడటానికి కాదు. మీకు కూడా సిగ్గు లేదురా నాయన. మీరు అడగరు. బాగా పలిసి డబ్బులు బాగుండి పిల్లల్ని పంపించి వాళ్ళని అరెస్ట్ చేసి కుక్కల్లా, పందుల్లా బేడీలేసి పంపిస్తుంటే హ్యాపీగా తీసుకోండి. అడగొద్దురా మీరు అడిగితే అమ్మో
తప్పైపోయింది అమ్మో, పెద్ద తప్పైపోయింది. సార్ మీరు కూడా మాట్లాడుతూ సార్ రాజకీయ నాయకులు అమెరికా అమ్మో, అమెరికా మామూలు కంట్రీ కాదు సార్, ఉచ్చబడిపోతుంది ఒక్కొక్కడికి. ఛే, బాధేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.